వీరమల్లు వర్సెస్ కింగ్డమ్ క్లారిటీ ఎప్పుడంటే ఇలా ఒక్కసారి కాదు. వీరమల్లు రిలీజ్ తేదీ ఇచ్చి వెనక్కి తీసుకున్న ప్రతిసారి ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై 24న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో వాయిదాల తర్వాత జూలై 24వ తేదీకి ఫిక్స్ అయింది. అయితే వీరమల్లు ఇలా వాయిదాలు వేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త తేదీలు ప్రకటించడం వల్ల ఆ తేదీలకు ఫిక్స్ అయిన చిత్రాలు కొంత గందరగోళానికి గురయ్యాయి. పవన్ కళ్యాణ్ చూసి ఆ సినిమాలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా ఒక్కసారి కాదు, వీరమల్లు రిలీజ్ తేదీ ఇచ్చి వెనక్కి తీసుకున్న ప్రతిసారి ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా జూలై 25న విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ తేదీకి రావడం విజయ్ కి ఇష్టం లేదు. కానీ ఓటీటీ ఆ తేదీకి రిలీజ్ చేస్తేనే డీల్ కుదుర్చుకుంటామనే ఒప్పందం పైనే ఉంది. ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీ ఇచ్చిన స్లాట్ ప్రకారమే థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. కాదు కుదరదంటే డీల్ క్యాన్సిల్ చేస్తున్నాయి. అలా నిర్మాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. వీరమల్లు కింగ్డమ్ ఒకేసారి రిలీజ్ అయితే నష్టాలు తప్పవు. అది కింగ్డమ్ కి కావచ్చు, వీరమల్లుకు కావచ్చు. ఏ సినిమా బాగుంటే జనాలు ఆ సినిమాకే వెళ్తారు కాబట్టి ఓ సినిమా కిల్ అవుతుంది. అదే పోటీ లేకుండా రిలీజ్ అయితే సినిమా పోయినా కొంతవరకు నష్టాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. దీంతో చిత్ర నిర్మాత నాగవంశి కింగ్డమ్ ని జూలై 25 నుంచి ఆగస్టు 1న మార్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. దీనిలో భాగంగా ఓటీటీని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలోనూ పవన్ కళ్యాణ్ సహాయం కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మరో 2 రోజుల్లో క్లారిటీ వస్తుందని వినిపిస్తుంది.